మీరు మనస్ఫూర్తిగా నిజాయితీగా ఏదైనా జరగాలని కోరుకుంటే ఈ విశ్వం మొత్తం దాన్ని మీకు అందించడానికి సహాయం చేస్తుంది. ఈ మాట మనం చాలాసార్లు విని ఉంటాం, కానీ నిన్న ఆసియా కప్ ఫైనల్లో ఈ మాట అక్షరాలా నిజమైంది. ఈ కథకు హీరో రింకు సింగ్ సెప్టెంబర్ 6న అతను తన మనసులోని మాటను ఒక కాగితంపై రాసుకున్నాడు. భారత్ తరఫున విన్నింగ్ రన్స్ కొట్టాలి అని. కానీ విధి చూడండి, టోర్నమెంట్ మొత్తం అతనికి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఇక ఫైనల్ మ్యాచ్ చివరి ఓవర్. టోర్నమెంట్ మొత్తంలో అతను ఎదుర్కొన్నది ఒకే ఒక్క బంతి. ఆ ఒక్క బంతిని అతను బౌండరీకి తరలించి ఇండియాకు కప్ అందించాడు. ఏదైతే జరగాలని అతను బలంగా కోరుకున్నాడో అదే జరిగింది. అందుకే అతను అన్నాడు, ఇదంతా దేవుడి ప్లాన్ అని. కానీ ఈ అద్భుతం ఒక్క రింకు సింగ్ తోనే ఆగలేదు. మన తెలుగు తేజం తిలక్ వర్మ ఫైనల్లో అత్యధిక పరుగులు చేసి ఇండియాకు చిరస్మరణీయమైన విజయాన్ని అందించాలి అని బలంగా కోరుకున్నాడు. విశ్వం అది కూడా నిజం చేసింది. స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఈ టోర్నమెంట్లో ఇండియా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా కప్ గెలవాలి అని ఆకాంక్షించాడు. విశ్వం ఆ కోరికను కూడా నెరవేర్చింది. చూశారుగా, మనసులో బలమైన నిజాయితీతో కూడిన కోరిక ఉంటే దాన్ని సాధించడానికి ప్రకృతి కూడా మనకు సహాయం చేస్తుంది. మన ఆటగాళ్లు దానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు. ఈ అద్భుతం గురించి మీకేమనిపించింది? మీరు కూడా ఇలాంటి సంకల్ప బలాన్ని నమ్ముతారా? మీ జీవితంలో మీరు సాధించాలనుకుంటున్న అతిపెద్ద కల ఏంటో కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ స్ఫూర్తిదాయకమైన కథను ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. జై హింద్.